హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది టాపిక్ కంప్లీట్ అయింది కాబట్టి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అలాగే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లు డిఫైన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఏంటో డిఫైన్ చేయమన్నారు. నెక్స్ట్ డ్రా ఏ వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ యొక్క డయాగ్రామ్ అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేకపోతే ఒకవేళ మనకి ఇన్ కేస్ అక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు అనుకోండి, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే డయాగ్రామ్ ఇచ్చేసి అక్కడ మళ్ళీ లేబుల్ చేయమంటారు. సో అలా కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్ ఎట్ ద సినాప్స్ బిట్వీన్ టూ న్యూరాన్స్. టూ న్యూరాన్స్ మిడిల్లో ఉండే సినాప్స్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్, వై ఈజ్ ద యూస్ ఆఫ్ ఐడిన్ సాల్ట్ అడ్వైజబుల్ ఇన్ అవర్ డైట్. ఎందుకు ఐడిన్ సాల్ట్ అనేది కంపల్సరీ మన డైట్లో తీసుకోవాలని చెప్తారు. నెక్స్ట్, హౌ డస్ అవర్ బాడీ రెస్పాండ్ వెన్ ఎడ్రినలిన్ ఈజ్ సెక్రేటెడ్ ఇన్ టు ద బ్లడ్. ఎందుకు మన ఎడ్రినలిన్ అనేది మన బాడీలో బ్లడ్లో సెక్రేట్ అవుతుంది. నెక్స్ట్, ఎడ్రినలిన్ వై ఈజ్ ఇట్ కాల్ ద ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్. ఎందుకు ఈ ఎడ్రినలిన్ హార్మోన్ మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని పిలుస్తాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్లాంట్ హార్మోన్స్. ప్లాంట్ హార్మోన్స్ ఏంటి. ఇక్కడ మనకి ప్లాంట్ హార్మోన్స్ని పైటో హార్మోన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. హౌ డస్ ఫోటోట్రోఫిజం అకర్స్ ఇన్ ఏ ప్లాంట్ స్టెమ్. ఫోటోట్రోఫిజంని మనం ప్లాంట్ యొక్క స్టెమ్లో చూస్తాం కదా, అది ఎలా అని అడుగుతున్నారు. నెక్స్ట్ నైన్త్, లిస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. టెస్టోస్టిరాన్ అలాగే ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్, హౌ డస్ ద మూమెంట్ ఇన్ ఏ టచ్ మీ నాట్ ప్లాంట్. టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క మూమెంట్స్ ఏంటి అని ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. నెక్స్ట్ మనం లాంగ్ ఆన్సర్స్ చూద్దాం. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎక్స్ప్లెయిన్ హౌ కెమికల్ కోఆర్డినేషన్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో మనకి కెమికల్ కోఆర్డినేషన్ అనేది ఏ ప్లేస్లో జరుగుతుంది ప్లాంట్స్లో అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో అంటే రెస్పాన్స్ టు డిఫరెంట్ స్టిమ్యులై లైక్ వాటర్, నెక్స్ట్ లైట్ అలాగే టచ్. ఇక్కడ మనకి ఫోటోట్రోఫిజం అలాగే హైడ్రోట్రోఫిజం, నెక్స్ట్ థిగ్మోట్రోఫిజం ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఓన్లీ ఇదే అడిగారు అనుకోండి, మీరు కంపల్సరీ ఇలా రాయాల్సి ఉంటుంది. కెమికల్ కోఆర్డినేషన్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్ అంటే ఇక్కడ కెమికల్ కోఆర్డినేషనే కదా జరిగేది. ఇవన్నీ కూడా లైట్లో కానీ వాటర్లో కానీ టచ్ ఇవన్నీ కూడా మనకి కెమికల్ కోఆర్డినేషన్. సో ఇలా అయినా అడగవచ్చు. ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు కంపల్సరీ అది ఫోటోట్రోఫిజం గురించి, హైడ్రోట్రోఫిజం గురించి, థిగ్మోట్రోఫిజం గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. ఇక్కడ మనకి హ్యూమన్ బ్రెయిన్లోని డిఫరెంట్ పార్ట్స్ అడిగాడు, అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ కూడా అడిగారు అనమాట. మనకి మొత్తం అన్ని హ్యూమన్ బ్రెయిన్లో ఉన్న మొత్తం ఫంక్షన్స్ గురించి రాయాల్సి ఉంటుంది, అలాగే వాటి యొక్క పార్ట్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ప్లెయిన్ వై సమ్ పేషెంట్స్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ట్రీటెడ్ బై గివింగ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. ఇక్కడ మనకి ఎందుకు కొంతమంది పేషెంట్స్ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది తీసుకుంటారు అనే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నెక్స్ట్, నేమ్ ద గ్లాండ్ ద సెక్రెట్స్ దిస్ హార్మోన్ అండ్ హౌ ఈజ్ సెక్రెట్స్ ఈజ్ రెగ్యులేటెడ్ ఇన్ ద బాడీ. ఇక్కడ మనకి ఈ డయాబెటీస్ అనేది మనకి కొంతమంది పేషెంట్స్లో ఎందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటున్నారని అడిగారు. నెక్స్ట్ అదొకటే రాయకుండా దాంతోపాటు మనకి దాంట్లో నేమ్ ద గ్లాండ్, అది ఏ గ్లాండ్ నుంచి మనకి ఈ హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవుతున్నాయి, అక్కడ ఏ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది, ఆ హార్మోన్ అనేది దేన్ని రెగ్యులేట్ చేస్తుంది. హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆకర్ వెన్ వి టచ్ హార్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకి రిఫ్లెక్స్ పాత్వే రాయమన్నాడు విత్ డయాగ్రామ్తో. నెక్స్ట్ అలా అని అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నాడు, హార్ట్ ఆబ్జెక్ట్స్ పట్టుకున్నప్పుడు మనకి ఈ రిఫ్లెక్స్ పాత్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు రాంగ్ ఆన్సర్కి ఇచ్చాడు. ఇది కూడా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.